వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అదేంటో మరి రెండేళ్లుగా మన హీరోలు కొత్త అలవాటు నేర్చుకుంటున్నారు. సమ్మర్లో రండయ్య బాబు అంటే వద్దులే సెకండ్ హాఫ్లో చూసుకుందాం అంటున్నారు. సమ్మర్ తర్వాతే సినిమా జాతర షురూ కానుంది. మే నుంచి డిసెంబర్ మధ్యలో ఏకంగా 3000 కోట్ల బిజినెస్ జరగబోతుంది. మరి ఏంటా సినిమాలు, వాటి రేంజ్ ఎంత, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ అనేది ఒకటి ఉందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు మన హీరోలు. అందుకే నేరుగా సెకండ్ హాఫ్ వైపు అడుగులేస్తున్నారు. మే 9న కల్కి 2898 ఏడీ మినహాయిస్తే ఆగస్టు వరకు మళ్లీ స్టార్ హీరోలెవరూ రావట్లేదు. కల్కి రేంజ్ 1000 కోట్లకు పైగానే ఉంది. ఇక ఆగస్టు 15న పుష్ప 2తో అసలు సినిమా జాతర మొదలు కానుంది. 1000 కోట్లే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తర్వాత 2 వారాలు గ్యాప్ తీసుకుని నాని సరిపోదా శనివారంతో వస్తున్నారు. ఆగస్టు 29న విడుదల కానున్న ఈ చిత్ర బిజినెస్ కూడా 60 కోట్ల వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 27న 2024 మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ రానుంది. ఎన్నికలు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. దీని బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన 2 వారాలకు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు. అక్టోబర్ 10న దేవర పార్ట్ 1 విడుదల కానుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బిజినెస్ అన్ని భాషల్లో కలిపి 300 కోట్ల వరకు జరుగుతుంది. ఈ సినిమా వచ్చిన మరుసటి రోజే తండేల్తో నాగచైతన్య అక్టోబర్ 11న రానున్నారు. ఇక బాలయ్య ఎన్బీకే 109 సైతం దసరాకే రావాలని చూస్తున్నారు. దసరా తర్వాత మళ్లీ డిసెంబర్లోనే భారీ సినిమాలు రానున్నాయి. ఎప్పట్నుంచో సస్పెన్స్లో ఉన్న గేమ్ చేంజర్ డిసెంబర్ 25న రానుందని తెలుస్తోంది. ఈ చిత్ర బిజినెస్ 300 కోట్లకు పైగానే జరుగుతుంది. మొత్తానికి మే 9న కల్కితో మొదలై డిసెంబర్ 25న గేమ్ చేంజర్తో సెకండ్ హాఫ్ ఎండ్ కానుంది. ఈ సినిమాలన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయితే 2024 టాలీవుడ్కు గోల్డెన్ ఇయర్గా మారడం ఖాయం. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత ప్రభాస్ను చూశాక దర్శకులు ఇదే మాట చెప్తున్నారిప్పుడు. నేను నటుణ్ణి, మీలో మీరు ఎలాంటి కథలైనా రాయండి, నేను నటిస్తాను అంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు రెబల్ స్టార్. అందుకే ఈ హీరోతో ఒక్కో దర్శకుడు ఒక్కో జోనర్ సినిమా చేస్తున్నారు. తాజాగా ఓ ప్రేమ కథకు ఓకే చెప్పారు ప్రభాస్. ప్రభాస్లోని నటుణ్ణి ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు. ఒకేసారి 3-4 సినిమాలు కమిట్ అయినా ఏ ఒక్క సినిమాకు మరో దానితో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు ప్రభాస్. గతేడాది ఆదిపురుష్ డివోషనల్ అయితే, సలార్ పూర్తిగా మాస్ సినిమా, దానికి ముందు రాధేశ్యామ్ లవ్ స్టోరీ, సాహో పక్కా యాక్షన్ బొమ్మ, ఇలా ప్రతిదీ దేనికదే విభిన్నం. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్ సినిమాలు చేస్తున్నారు. ఇందులో నాగశ్విన్ సైన్స్ ఫిక్షన్ తో కూడిన టైం ట్రావెల్ సినిమా చేస్తుంటే, మారుతి మాత్రం ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ వాడుకుంటున్నారు. వీటి తర్వాత సలార్ 2 మాస్ ఎంటర్టైనర్ కాగా, స్పిరిట్ పూర్తిగా సందీప్ రెడ్డి వంగా స్టైల్లో సాగే యాక్షన్ సినిమా. ఇన్ని సినిమాలు లైన్లో ఉండగానే హను రాఘవపూడి కథకు కూడా ఓకే చెప్పారు ప్రభాస్. ఇది రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథని తెలుస్తోంది. సీతారామంలో 1965 నేపథ్యం తీసుకున్న హను ప్రభాస్ కోసం మరో 25 ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు. ఇలా ప్రభాస్తో ఒక్కో దర్శకుడు ఒక్కో డిఫరెంట్ జోనర్లో సినిమాలు చేస్తున్నారు. అందుకే ఆయన కూడా ఎవరికీ నో చెప్పలేకపోతున్నారు. మరో హీరోయిన్ కెరియర్ కు శుభం కార్డ్ పడిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో దశాబ్దం హవా చూపించిన ఆ ముద్దుగుమ్మ ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ జనరేషన్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసిన ఆ బ్యూటీ సినిమాలు వద్దు, లైఫ్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఇందుకీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తున్న ఆ భామెవరో తెలుసా? నిజమే, ఆ నడుమొంపులతో ఎంతమంది కుర్రాళ్ల గుండెలకు గాయం చేశారో ఇలియానా. ఓ దశాబ్దం పాటు టాలీవుడ్ ని నెంబర్ 1 హీరోయిన్లా ఏలేశారు ఈ బ్యూటీ. దేవదాస్ నుంచి మొదలైన ఈమె హవా పోకిరి నుంచి పీక్స్ కు వెళ్లిపోయింది. తెలుగులో తొలి ₹1 కోటి పారితోషికం అందుకున్న బ్యూటీ కూడా ఇలియానానే. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలియానా. మధ్యలో లవ్ బ్రేకప్ తో లైఫ్ లోనూ డిస్టర్బ్ అయ్యారు ఈ బ్యూటీ. అయితే ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లై హాయిగా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇల్లీ బేబీ. అమర్ అక్బర్ యాంటోనీ తర్వాత తెలుగులో ఆమె నటించలేదు. అసలు 10 ఏళ్లుగా టాలీవుడ్ పై ఫోకస్ పూర్తిగా తగ్గించేశారు ఇలియానా. కొన్నేళ్లుగా బాలీవుడ్ లోనూ సినిమాలేం చెయ్యట్లేదు ఇలియానా. మార్చిలో విడుదల కానున్న దో ఔర్ దో ప్యార్, తేరే క్యా హోగా లవ్లీ సినిమాలో ఎప్పుడో సాయం చేసినవే. తాజాగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి డల్లాస్ లో సెటిల్ అయిపోయారు ఇలియానా. ఇకపై తనకు సినిమాలు చేసే ఉద్దేశమే లేదంటున్నారామె. ఈ లెక్కన ఇల్లీ బేబీ కెరీర్ కు శుభం కార్డ్ పడిపోయినట్లే అన్నమాట. పట్టు వదలని విక్రమార్కుడి గురించి పుస్తకాల్లో చదివాం కదా, ఇప్పుడు నేరుగా చూద్దామా? ఎక్కడున్నాడతడు అనుకుంటున్నారు కదా. చెట్టంత రామ్ గోపాల్ వర్మ కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు ఎక్కడో బుక్కుల్లో ఉన్న విక్రమార్కుడు మనకెందుకు చెప్పండి?
ఎట్టకేలకు వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసుకున్నారు వర్మ. మరి ఈయన రాజకీయ శపథం ఎలా ఉండబోతుంది? వర్మ యాటిట్యూడ్కు సరిగ్గా సరిపోయే పాటిది. అంతా ఆయనకు నచ్చిందే చేస్తుంటారు తప్ప పక్కవాళ్లు చెప్పేది అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. ఈయన వ్యూహం సినిమాపై కొన్ని రోజులుగా రచ్చ నడుస్తూనే ఉంది. 3 నెలల వాయిదా తర్వాత సెన్సార్ పూర్తి చేసుకుంది వ్యూహం. ఎట్టకేలకు మార్చి 2న విడుదల కాబోతోంది. 2019 ఎన్నికలకు ముందు కూడా వర్మ వరుస సినిమాలు చేశారు. అప్పట్లో ఆయన చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డల్లాంటి సినిమాలు కూడా చాలా వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఇంకోసారి ఇదే చేస్తున్నారు వర్మ. ఈ ఎన్నికలకు ముందు వ్యూహం శపథమంటూ వస్తున్నారు. ఈ 2 సినిమాల్లోనూ వైఎస్ జగన్ను సపోర్ట్ చేస్తూ చంద్రబాబు పవన్ను కించపరిచారనేదే అసలు వివాదానికి కారణం. ఎవరెన్ని చేసినా ఎంత చెప్తున్నా వర్మ మాత్రం తాను చెయ్యాలనుకున్నది చేస్తున్నారు. మార్చి 2న వ్యూహం విడుదలవుతోంటే దానికి ఒక్క వారం గ్యాప్లోనే సీక్వెల్ని కూడా దించేస్తున్నారు. శపథం మార్చి 2వ వారంలో విడుదల చేయనున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకుని పట్టువదల్ని విక్రమార్కుణ్ణి అంటూ తనకు తానే బిరుదిచ్చేసుకున్నారు వర్మ. మరి ఈయన శపథం ఎలా ఉండబోతుందో చూడాలి. కంగనా అంటే కాంట్రవర్సీ అంటేనే కంగనా. సినిమాల్లో ఉన్నప్పుడే ఈమె వివాదాలకు ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయింది. అలాంటి హీరోయిన్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కొంపదీసి వస్తున్నారా ఏంటి అనుకుంటున్నారు కదా, కొంప తీయకుండానే వచ్చేస్తున్నారు. మరి కంగనా పాలిటిక్స్ గురించి కాసేపు మాట్లాడుకుందామా? హీరోయిన్లలో కంగనా రనౌత్ పేరు ముందుంటుంది. ఈమె సినిమాలే కాదు, మాటలు కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఎమర్జెన్సీ సినిమాతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు ఈ బ్యూటీ. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైం నేపథ్యంతో ఈ చిత్రం వస్తోంది. దీనికి ఆమె దర్శకురాలు, నిర్మాత కూడా. కంగనా పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఓపెన్ అయ్యారు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అన్నారామె. దేశంలోని అన్ని ప్రాంతాలతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు కంగనా. దేశం నాకు చాలా ఇచ్చింది, నేను దేశానికి తిరిగిచ్చేస్తానంటున్నారు కంగనా. కొన్నేళ్లుగా బీజేపీపై ఈమె ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె వస్తానంటే పార్టీ స్వాగతిస్తుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలిపారు. తన పొలిటికల్ ఎంట్రీ కోసమే ఎమర్జెన్సీ లాంటి వివాదాస్పద సినిమాని చేస్తున్నారేమో అనే ప్రచారమూ జరుగుతోంది. మొత్తానికి చూడాలి కంగనా పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోందో. దేవుడున్నాడని నమ్మినప్పుడు దయ్యం కూడా ఉందని నమ్మాల్సిందే కదా అంటున్నారు మన దర్శకులు. అందుకే అయితే దేవుడు లేదంటే దయ్యం కథల వైపు వెళ్తున్నారు. ఇంకో జానరే లేదన్నట్లు అన్నింటికీ దేవుళ్లను దయ్యాలనే నమ్ముకుంటున్నారు. ఈ మధ్య టాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది. దేవుడు వర్సెస్ దయ్యం పోటీ నడుస్తుంది ఇప్పుడు. టాలీవుడ్లో దయ్యాల కథలకు ఎప్పుడూ డిమాండ్ బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా దేవుళ్ల కథలు కూడా కాసులు కురిపిస్తున్నాయి. గత 2-3 ఏళ్లుగా అలాంటి స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. మొన్న సంక్రాంతికి హనుమాన్ సైతం 300 కోట్లు వసూలు చేసింది. దానికి ముందు కృష్ణుడి థీమ్తో వచ్చిన కార్తికేయ 2, శివుడి నేపథ్యంలో వచ్చిన అఖండ రఫ్ఫాడించేశాయి. చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇప్పుడు దేవుడు దయ్యం నేపథ్యంలోనే సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి విశ్వంభర సినిమాలో ఫ్యాంటసీ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక SSMB 29లో హనుమాన్ నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ కల్కిలో మహాభారత నుంచి కథ మొదలు కానుంది. గోపీచంద్ భీమాలోనూ శివుడే హైలైట్ అవుతున్నాడు. ఓవైపు దేవుడు కాసులు కురిపిస్తోంటే దయ్యం కథలు కూడా అదే స్థాయిలో అలరిస్తున్నాయి. చేతబడులే ప్రధాన అంశంగా వచ్చిన విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, మసూద లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చిందిలోనూ దయ్యమే మెయిన్. ఇక ఆశిష్ రెడ్డి లవ్ మీ సినిమాలోనూ గోస్ట్ లవ్ స్టోరీ చెప్పబోతున్నారు మేకర్స్. చూస్తుంటే ఈ దయ్యం దేవుడు కథలకు ఇప్పట్లో డిమాండ్ తగ్గేలా లేదు. ఎందుకంటే వాటికి సీక్వెల్స్ చేస్తున్నారు కాబట్టి. విరూపాక్ష 2, మా ఊరి పొలిమేర 3, మసూద 2 ఇవన్నీ దయ్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, అఖండ 2, కార్తికేయ 3, జై హనుమాన్ లాంటి సినిమాలన్నీ దేవుడి మహత్యం చూపించబోతున్నాయి. మొత్తానికి దయ్యం దేవుడు కలిసి టాలీవుడ్ను కుమ్మేస్తారన్నమాట. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TV9.